Welcome to SK Statistics tutorial. Today discuss TS set to 2022 aptitude questions, aptitude and reasoning questions. It is start from 21. Okay, this is number series question 21. దీనికి మధ్య డిఫరెన్స్ చూడాలి. ఇటువంటి వచ్చినప్పుడు ఫస్ట్ డిఫరెన్స్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 8, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 16, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 32. అంటే ఇక్కడ ఏమవుతుంది, డబుల్ అవుతుంది. మనకు 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 అనేది 32 అవుతుంది, 32 అనేది 64 అవుతుంది. అంటే 70 ప్లస్ 34 134 వస్తుంది మనకు. ఓకేనా, అది సెకండ్ ఆప్షన్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇటువంటివి చేసే ముందు మనకు నెంబర్స్ రాసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ని చూసుకొని ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ ఎక్స్ అంటే 24, యూ అంటే అన్నిట్లలో ఫస్ట్ లెటర్ రాస్తున్నాయి. ఎక్స్ అంటే 24, యూ అంటే 21, ఆర్ అంటే 18, ఓ అంటే 15. అంటే 3 తగ్గుతుంది, -3 -3. నెక్స్ట్ కూడా -3 తగ్గితే 12 అంటే ఎల్. ఓకేనా, 12 అంటే ఎల్. ఇక్కడ ఎల్తో ఏదైనా స్టార్ట్ అయిందో ఒకటే ఉంటుంది ఈ ఆప్షన్ అన్నిట్లలో. అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అన్నట్టు 12తో స్టార్ట్ అయింది ఒకటే, కాబట్టి అదే మన ఆప్షన్ అయిపోద్ది. టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదు, ఎంత ఈజీగా వస్తే అంత జల్దీ చేసి పడేసారు. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా ఫుల్ డెడ్ ఈజీగా ఉంటుంది క్వశ్చన్. మనం ఏ విధంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇది ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఎల్ ఉంది, ఇక్కడ కూడా ఎమ్ ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా మనకు కావాల్సింది ఏమడిగిండు, దీనికి అడిగిండు కదా కోడ్. ఇక్కడ 2 ఎమ్లు ఉన్నాయి, అంటే అక్కడ దానికి కోడ్ ఏమొస్తుంది, ఎమ్కి ఎల్ రావాలి. అంటే ఇక్కడ ఆప్షన్లలో ఎల్ ఎక్కడుందో అదే మన ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఇంకా దాంట్లో కూడా లేదు, 4th ఆప్షన్లో కూడా లేదు, కాబట్టి అదే మన ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే అసలైన లాజిక్ ఏంటంటే ఎల్ఎం, ఓపి, సిడి, ఏబి, ఎల్ఎం అట్లా. దీనికి ముందు అడుగుతుండు, డి కంటే ముందు సి, బి కంటే ముందు ఏ, ఎం కంటే ముందు ఎల్, ఎఫ్ కంటే ముందు ఈ, ఎస్ కన్నా ముందు ఆర్. ఓకేనా, అది అట్లా చేసినా కూడా వస్తుంది. లేదంటే అట్లా మనం ట్రిక్కీగా జల్దీ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఈ టైంని వేరే క్వశ్చన్లు డాటా ఇంటర్ప్రిటేషన్లో కొద్దిగా హార్డ్ క్వశ్చన్లు ఉంటాయి, కాబట్టి దానికోసం టైంని మిగిల్చుకోవాలి. ఓకే, 2 numbers are in the ratio 9:11 if 6 is added to the first and subtracted from the second. ఓకేనా, 9:11 అనే నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి 6ని యాడ్ చేయమంటుడు. అట్లనే సబ్ట్రాక్ట్, ఫస్ట్ నెంబర్కి వెళ్ళేనేమో యాడ్ చేయమంటుడు, ఫస్ట్ నెంబర్కి యాడ్ చేయమంటుడు, సెకండ్ నెంబర్కి సబ్ట్రాక్ట్ చేయమంటుడు. అప్పుడు ఏమవుతుంది, అటు రేషియో అనేది 11:9 అవుతుంది. 9:11 అనేది 11:9 అవుతుంది అని అంటుండు. ఓకే, ఇప్పుడు ఇటువంటి వచ్చినప్పుడు ఈజీగా చేయడానికి ప్రాసెస్ ఏంటంటే, ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటి మధ్య తేడా 2 ఉంది, కాబట్టి ఈ 2 అనేది దేనికి ఈక్వల్ అంటే 6కి ఈక్వల్. 2 1s 2 3s. వాడు ఏమన్నాడు, ఫస్ట్ నెంబర్ని అడిగిండు. ఫస్ట్ నెంబర్ ఎంత, 9 × 3 ఎంత, 27. ఇట్లాంటివి వచ్చినప్పుడు వీటి మధ్య రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండేటట్టు మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మన యాడ్ లేదా మైనస్ ప్లస్ అటువంటిది ఏది ఇచ్చినా కూడా దానికి ఈక్వల్ ఉంటుందని తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఏజెస్లలో చేస్తే